దేవుణ్ణి చూపియండి అని చెప్తారు కదా. సరే, ఈ వీడియోలో నేను మీకు దేవుణ్ణి చాలా చక్కగా క్లియర్ గా మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తా. ఐ ప్రామిస్ యూ. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు శివుని చూపెట్టే బాధ్యత నాది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్చర్ సదరన్ క్యాబ్ నెబ్యులాది. అసలు నెబ్యులా అంటే ఏంట్రా చెప్పకముందే సదరన్ క్యాబ్ నెబ్యులా అని కూడా మొదలు పెట్టామనుకున్నారా? తిట్టుకోకండి, చెప్తాను. ఒక నెబ్యులా ఒక బైనరీ స్టార్ సిస్టమ్ తోటి ఏర్పడుతుంది. ఈ విశ్వం మొత్తం కూడా డార్క్ మ్యాటర్ తో ఉందని మీకు తెలుసు కదా. అయితే నక్షత్రాలు కాంతివంతంగా ప్రకాశిస్తాయని కూడా మీకు తెలుసు. ఈ డార్క్ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ నక్షత్రాల యొక్క కాంతిని తొలగిస్తూ ఉన్న సమయం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టార్స్ గుద్దుకోవడం వల్ల కానివ్వండి, లేదా అంతరిక్షంలో ఏదైనా విపత్తు జరిగినప్పుడు, బ్లాక్ హోల్స్ కి దగ్గరగా వెళ్ళినప్పుడు, లేదా గ్రావిటీ తక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటి సమ్ ఇన్సిడెంట్స్ వల్ల ఈ డార్క్ మ్యాటర్ అనేది నక్షత్రం యొక్క కాంతిని తొలగిస్తూ ఉంటుంది. అలా ఒక నక్షత్రం ఉండొచ్చు, కొన్ని వందలాది నక్షత్రాలు ఉండొచ్చు. ఇలా ఎన్ని నక్షత్రాలు ఉన్నా సరే అందులో ఉండే ఆ ఎనర్జీ అంతా విశ్వంలోకి విసిరివేయబడుతుంది. ఒకవేళ అది బ్లాక్ హోల్ దగ్గర జరిగినట్లయితే ఆ బ్లాక్ హోల్ ఆ ప్రకాశవంతమైన కాంతిని కూడా తను తీసుకుంటుంది. ఇప్పుడు మనం విశ్వంలో అనేక గ్యాలక్సీలు చూస్తాం కదా. ఆ గ్యాలక్సీల మధ్యలో ఎక్కడో ఒక చోట ఉన్న ఒక దుమ్ము లాంటి పోరే ఈ నెబ్యులాస్ అన్నట్టు. అలాంటి నెబ్యులాలోనే సదరన్ క్యాబ్ నెబ్యులా అనేది ఒకటి. ఇది శివుడి యొక్క డమరుకం ఆకారంలో మనకు కనిపిస్తుంది. అలాగే ఈ నెబ్యులా నుంచి 27,000 లైట్ ఇయర్స్ లో టెంట్ నెబ్యులా మనకు కనిపిస్తుంది. ఇది 3 నక్షత్రాలు విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడిన నెబ్యులా. దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇది శివుడి యొక్క నామాలుగా కనిపిస్తుంది కదా. ఈ నెబ్యులాకి ఇందాక మనం చూసిన సదరన్ నెబ్యులాకి 27,000 లైట్ ఇయర్స్ దూరం ఉంది. దీనినే మనం ఒక హ్యూమన్ గా తీసుకున్నప్పుడు ఒక డమరుకాన్ని అతడి చేతిలో పెట్టామనుకోండి, అది కూడా తలకు దగ్గరగా పెడితే 27 సెంటీమీటర్స్ వస్తుంది, లేదా కొంచెం దూరం పెడితే 32 సెంటీమీటర్స్ మాత్రమే వస్తుంది. అందుకే మన పూర్వీకులు కూడా శివుణ్ణి చిత్రీకరించినప్పుడు అతడు నృత్యం చేస్తుంటే ఆ తలకు నామాలు ఎక్కడైతే ఉంటాయో దానికి దగ్గరగానే ఈ డమరుకాన్ని కూడా గీస్తారు. మరి మన పూర్వీకులకు ఎలా తెలుసు ఈ నెబ్యులాకి మరియు ఇంకొక నెబ్యులాకి ఇంత డిస్టెన్స్ ఉందని చెప్పి? వాళ్ళకి తెలిస్తేనే కదా అలా డ్రాయింగ్ చేయగలరు. ఇదే విచిత్రం అనుకోకండి, ఇంతకంటే ఎక్కువ విచిత్రాన్ని ఇంకా నేను ముందు మీకు చూపిస్తూ ఉంటాను. సరిగ్గా ఇక్కడ నుంచి 11,000 లైట్ ఇయర్స్ దూరంలో మనకు ఒక స్పేస్ సీ కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పేస్ సీ ఏంటి అనుకుంటారా? మనకిప్పుడు ఈ భూమిపైన నీరు ఎలా అయితే ఉందో మనకు అంతరిక్షంలో కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది ఇక్కడ మనకులా నీటి రూపంలో ఉండదు, ఆవిరి రూపంలో ఉంటుంది. అందుకనే వీటిని స్పేస్ సీస్ అని చెప్పి పిలుస్తారు. ఇది మనం ఇప్పుడు అనుకునే ఈ నెబ్యులాస్ నుంచి 11,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. నుదిటి నుంచి నెత్తి వరకు ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నారు? జస్ట్ 11 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది, లేదా కొంతమందికి 12, 13, 15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మన సైంటిస్టులు శివుడి జటాజూటంలో గంగ ఉంది అని చెప్పి కూడా ప్రూవ్ చేసేసారు. నీటి ఆవిరికే నువ్వు అలా మాట్లాడతావా అని అనుకోవచ్చు. సరే, నీటి ఆవిరి కాదు, అక్కడ కూడా ఒక నెబ్యులా ఉంది. అది వాటర్ తోనే నిండి ఉంది. అది కాకుండా అక్కడ ఒక బేబీ గెలాక్సీ కూడా ఉంది. అది పూర్తిగా నీటిలో మునిగి ఉన్న గెలాక్సీ. ఖగోళ వింతల్లో ఇప్పటి వరకు కనిపెట్టిన వాటిలో ఇది ఒక వింతే. ఒక గెలాక్సీ మొత్తం నీటిలో మునిగి ఉండడం, లేదా నీటితో ఒక గెలాక్సీ ఉండడం. సరే, ఇవన్నీ ఫేక్ కొట్టేయండి. ఓకే, స్టూపిడ్ థింగ్స్ ని మేము నమ్మము అంటారా? సరే, ఇప్పుడు ఇంకొన్ని విషయాలు అవి చెప్పే ముందు నాకు ఒక డౌట్ ఉంది, దాన్ని క్లారిఫై చేయండి. భూమి ముందు పుట్టిందా, సూర్యుడు ముందు పుట్టాడా? సూర్యుడిలోని ఒక పార్టే కదా ఈ భూమి. సూర్యుడు ఏర్పడిన తర్వాత భూమి ఏర్పడింది. ఈ భూమి ఏర్పడిన తర్వాత ఈ భూమిలోని నీరు ఏర్పడాలి కదా, కానీ అలా కాలేదు. సూర్యుడి నుండి భూమి ఏర్పడింది అనే అంతవరకే వాస్తవం. ఈ నీరు వేరే ప్రాంతంలో నుంచి ఇక్కడికి వచ్చింది. ఎందుకు అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ నీరు ఇక్కడే ఏర్పాటై ఉండుంటే ఈ నీటి యొక్క వయసు భూమి యొక్క వయసు తరువాత ఉండాలి. కానీ ఈ నీరు భూమి కంటే మరియు సూర్యుని కంటే కూడా చాలా పురాతనమైనది. ఇది నేను చెప్తున్న మాట కాదు, సైంటిస్టులే చెప్తున్న మాట. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి. మనం ఉంటున్న ఈ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా వాటర్ నెబ్యులా, అలాంటి ఒక నెబ్యులా నుంచి ఏర్పడి ఉండొచ్చు కదా. ఆ టైంలోనే మనం చెప్పుకుంటున్న వరాహ స్వామి అనే ఒక మైత్ జరిగి ఉండొచ్చు కదా. చాయిసెస్ అయితే ఉన్నాయి. అలానే మనుషులు కూడా ఈ గ్రహం వారని చెప్పడానికి కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఎందుకంటే హ్యూమన్ డిఎన్ఏ సూర్యుని కంటే కూడా చాలా పురాతనమైంది. అది కూడా సైంటిస్టులే చెప్తూ ఉన్నారు. కొంతమంది కాదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. బట్ మెజారిటీ పీపుల్ మాత్రం సూర్యుని డిఎన్ఏ కంటే ముందే మానవుని డిఎన్ఏ ఉంది అని నమ్ముతారు.
అలాగే వాటర్ కూడా సూర్యుని కంటే ముందే వాటర్ కూడా ఏర్పడింది, అది ఎక్కడి నుండో ఈ భూమిపైకి వచ్చింది అని కూడా చెప్తారు. ఇన్ని చెప్పావు, మరి శివుని త్రిశూలాన్ని చూపేవా అని అనుకుంటారా? ఈగల్ నెబ్యులా, దీన్ని చూడండి, ఇది సేమ్ శివుని త్రిశూలం లాగే ఉంటుంది. ఇది ఇందాక మనం చెప్పుకున్న నెబ్యులాలో సైడ్ కాకుండా వేరే వైపు ఉంటుంది. మరి శివుడి మెడలో పాము ఉంటుందిగా బ్రదర్ అని అంటారా? ఓకే, నేను మరో వీడియోలో శివుడి యొక్క పాము మరియు ముఖము మరియు పులి చర్మము మరియు ఎడమ కుడి యొక్క కాళ్ళు చేతులు కూడా చూపిస్తాను. లైట్ ఇయర్స్ డిస్టెన్స్ ఆధారంగా. మన పూర్వీకులంతా పిచ్చి వాళ్ళు కాదు ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత ఇంటెలిజెన్స్ అంటే ఎక్కడో స్పేస్ లో ఉన్న నెబ్యులను కూడా పరిశీలించే ఒక సిస్టమ్ వారి దగ్గర ఉంది. బట్ మన పైన జరిగిన దాడుల్లో మనం వాటిని కోల్పోయాం అని చాలా మంది అనుకుంటారు. అవి ఎక్కడో ఒక చోట సురక్షితంగా ఉన్నాయనే హోప్ మాత్రం మనం ఉంచుకోవచ్చు. ఆ సిస్టాన్ని మనం త్వరలోనే బయటికి వెలికి తీస్తామన్న నమ్మకం నాకైతే ఉంది. అందుకే మేము కొత్తగా ఒక ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాం. దాని పేరే ప్రాజెక్ట్ శూన్య. శూన్యమే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎస్, రియల్ గా. మీరు ఇప్పుడు స్పేస్ ని చూసుకున్నారంటే డార్క్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే శివుని కూడా కాలుడు అని చెప్పి పిలుస్తారేమో నాకు తెలియదు. కాల అంటే నలుపు అని అర్థం. ఈ సృష్టి కూడా నలుపులోనే ఉంటుంది. మనకు కనపడే ఈ రంగులు అన్ని కూడా కేవలం రిఫ్లెక్షన్స్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. త్వరలోనే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.